హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో వీడియో ఏంటో అర్థమైపోయింది కదా. ఇయర్ రింగ్ కలెక్షన్ అయితే షేర్ చేసుకోబోతున్నాను. అండ్ వీడియో మధ్యలో కూడా కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తాను. లైక్ ఇయర్ రింగ్ కలర్ ఫేడ్ అవ్వకుండా ఎలా స్టోర్ చేసుకోవాలి ఏంటి అనేసి. అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పాస్ చేయకుండా వీడియో అయితే చూడండి. అండ్ ఈ వీడియోలో ఇంకో స్పెషల్ ఏంటంటే, రీసెంట్గా నేను మీషో నుంచి ఇయర్ రింగ్స్ కాంబో కలెక్షన్ అయితే పర్చేస్ చేశాను. బట్ బిలో 150కే వచ్చాయి. కలెక్షన్ అయితే అదిరిపోయిందనమాట. బట్ ఆ లింక్స్ మీకు కావాలి, అది మీతో షేర్ చేసుకోవాలంటే మీరు ఖచ్చితంగా లాస్ట్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఇంకైతే కలెక్షన్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ పీస్ అయితే ఇది నేను లాస్ట్ ఇయర్ నా బర్త్డే కోసం అయితే తీసుకున్నాను అనమాట. లుక్ అయితే చాలా బాగుంటుంది. ఇది ఒక్కటి పెట్టుకున్నా కూడా సరిపోద్ది అనమాట. ఏ నెక్ పీస్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఈవెన్ సింపుల్ చైన్ వేసుకొని ఇది ఒక్క ఇయర్ రింగ్ పెట్టుకున్న లుక్ అయితే చాలా బాగుంటుంది. వీలైతే నేను కుదిరితే నా లాస్ట్ ఇయర్ బర్త్డే పిక్స్ యాడ్ చేస్తాను. ఉన్నాయో లేవో కూడా నాకు తెలియదు, చెక్ చేసి యాడ్ చేస్తాను కుదిరితే. సో చూడండి, ఇయర్ రింగ్ అయితే ఇలా ఉంటుంది. ఇది నేను లాస్ట్ ఇయర్ మీషోలో తీసుకున్నాను. ప్రైస్ అయితే అరౌండ్ నాకు 200 చేంజ్ పడింది. కాస్ట్లీ అనిపించాయి కొద్దిగా, ఇంత పెట్టడం అవసరం అనిపించింది. బట్ వచ్చాక నేను పెట్టుకున్నాక లుక్ చూసి ఓకే బాగున్నాయి, వర్తీనే అనిపించింది అనమాట. సో నెక్స్ట్ ఐటమ్ అయితే ఇది బుట్టలు. గుట్ట పూసలతో వచ్చేసాయి. కిందంతా డబల్ స్టెప్ వచ్చిందనమాట. అండ్ పైన కూడా ఎక్కడ కూడా గుట్ట పూసలు అయితే ఇచ్చేసారు. లుక్ అయితే అదిరిపోయింది. ఇదైతే నేను నా వెడ్డింగ్కి యూజ్ చేశాను, హాఫ్ శారీ కోసం. ఇవి కూడా ఈవెన్ నేను మీషోలోనే తీసుకున్నాను, కానీ క్వాలిటీ మాత్రం టాప్ నాచ్ ఉంది. అంత బాగా వచ్చాయి. ఇవి 1 గ్రామ్ జ్యువెలరీ అనమాట, 1 గ్రామ్ గోల్డ్. ఒకసారి చూడండి ఎలా ఉందో లుక్. ఫినిషింగ్ కానీ, ఈవెన్ పెయింట్ కానీ, మెటల్ క్వాలిటీ కానీ, స్టోన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. లుక్ అయితే చాలా బాగుంటుంది. సో పెట్టుకున్నప్పుడైతే ఇలా ఉంటాయన్నమాట, కనిపిస్తున్నట్లయితే. ఇవైతే నాకు అరౌండ్ 400 to 500 రేంజ్లో అయితే పడ్డాయి. ఒకసారి నేను చెక్ చేస్తాను లింక్స్ ఉన్నాయా లేవా అనేసి. మీషోలో దొరికితే ఖచ్చితంగా మీకైతే షేర్ చేస్తాను అనమాట, లింక్స్ మాత్రం. నెక్స్ట్ ఐటమ్ అయితే చూసేద్దాం. ఇది కూడా బుట్టలే. నాకు ఎందుకో బుట్టలు చూడంగానే మనసు అయితే ఆగదు, తీసేసుకోవాలి అనిపిస్తుంది. అంత బాగుంటాయి. ఏ అటైర్ మీదకైనా, ఈవెన్ శారీకైనా, డ్రెస్సెస్కైనా, దేనికైనా. ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా, చిన్న చిన్నవి కానీ పెద్దవి కానీ, ఏదైనా బుట్టలు పెట్టుకోకుండా ఫంక్షన్ అయితే అయిపోదు కదా లేడీస్కి. సో ప్రతిసారి ఎక్కడికి వెళ్ళినా బుట్టలు చూసానంటే కొనేస్తాను. ఇవి కూడా అట్లనే తీసుకున్నవి. ఇవి కూడా వెడ్డింగ్కి అయితే యూజ్ చేశాను ఒకసారి. దగ్గరికి చూపిస్తాను, లుక్ అయితే ఎలా ఉంటుందో చూడండి. ఈవెన్ పెట్టుకుంటే కూడా చాలా లుక్ ఇస్తుంది. ఫేస్లో ఆ ఎలిగెంట్ వైబ్స్ అయితే తెలిసిపోతాయి. అంత బాగుంటుంది. మొత్తం వైట్ స్టోన్ ఇచ్చేసాడు, కింద పర్ల్స్ ఇచ్చేసాడు బుట్టకి మొత్తానికి. అండ్ మిడిల్లో గ్రీన్ స్టోన్ ఇచ్చేసాడు అనమాట. కానీ నాకెందుకు ఇట్లా 3 స్టోన్స్ కలిపి ఉన్న జ్యువెలరీ బాగా నచ్చుద్ది. లుక్ కూడా బాగుంటుంది. అండ్ కలర్ఫుల్గా, లైక్ ఏ కలర్ పైకైనా సెట్ అయిపోయేటట్టు ఉంటాయి కదా, మళ్ళీ మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు అనిపిస్తుంది అనమాట. సో అందుకే ఇట్లాంటివి తీసుకుంటాను, మోస్ట్లీ ఇలాంటివి ప్రిఫర్ చేస్తాను. అయితే ఇది ఎంత క్యూట్గా ఉన్నాయి కదా, చిన్న చిన్నవి, చిన్న బుట్టలు. ఇవి కూడా బుట్టలే. ఇది మొత్తం 3 కలర్ స్టోన్తో మొత్తం బుట్టంతా స్టోన్ ఇచ్చేసాడు. కింద అయితే పర్ల్స్ ఇచ్చాడు. అండ్ పైన మ్యాంగో డిజైన్ వచ్చింది. పైన మీకు కనిపిస్తున్నట్లయితే పైన మ్యాంగో ఇచ్చాడనమాట డిజైను. ఇవైతే శారీ పైకి చాలా అంటే చాలా బాగుంటాయి. ఈ మధ్యనే రీసెంట్గా పర్చేస్ చేశాను, కానీ ఇంతవరకు యూజ్ చేయలేదు. ఇంకా పీస్ అయితే ఇలా ఉందన్నమాట. ఇయర్ రింగ్ పెద్దవి క్యారీ చేయలేము మేము, వెయిట్ ఉన్నవి క్యారీ చేయలేము అనుకున్న వాళ్ళకి ఇలాంటి ఆప్షన్స్ బాగా సెట్ అవుతాయి. ఇలాంటి జ్యువెలరీ బాగా సెట్ అవుతుంది అనమాట. ఈవెన్ నేను కూడా ఎక్కువ వెయిట్ ఉన్నవి ప్రిఫర్ చేయనండి, లైట్ వెయిటే తీసుకుంటాను. ఆల్మోస్ట్ అన్నీ నా జ్యువెలరీ అంతా లైట్ వెయిటే ఉంటాయి. ఈవెన్ నెక్ పీసెస్ కానీ ఆర్ అదర్ ఏవైనా కానీ లైట్ వెయిట్గా ఉన్నవి ప్రిఫర్ చేస్తాను అనమాట. ఇవి కూడా చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. ఇవి నేను సపరేట్గా తీసుకోలేదు. ఇవి నాకు నెక్ పీస్ పర్చేస్ చేసినప్పుడు దాంతోపాటు వచ్చిన ఇయర్ రింగ్స్.
ఇవి కూడా చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ లుక్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇదేంటంటే దీంట్లో స్పెషల్ ఏంటంటే ఇది మెహందీ పాలిష్ వచ్చిందనమాట. మెటల్ మొత్తం పాలిష్ అయితే మెహందీ పాలిష్ ఇచ్చేసాడు. ఇందాక చూసినవన్నీ గోల్డ్ పాలిష్. సో కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాము, ఎప్పుడు ఒకేలా ఎందుకనేసి ఇది మెహందీ పాలిష్లో తీసుకున్నాం అనమాట. దీనికి అమ్మవారు కూడా వచ్చేసింది అనమాట. మిడిల్లో అమ్మవారి ఐడల్ అయితే ఇచ్చేసినారు అండ్ కింద గుట్టపూసలు వచ్చాయి. సో ఇదైతే లుక్ అండ్ పెట్టుకుంటే ఇలా ఉంటుందన్నమాట చూడడానికి. అండ్ ఇది కూడా నేను నా వెడ్డింగ్కి అయితే యూజ్ చేశాను. దగ్గరగా చూడండి ఎలా ఉంది. సో నెక్స్ట్ ఐటమ్ అయితే ఇది. సో వీటిల్లో స్పెషల్ ఏంటంటే బుట్ట చాలా వైడ్గా ఉంటుంది, బట్ వెయిట్ అయితే అస్సలు ఉండవు, చాలా వెయిట్లెస్ ఉంటాయండి ఇవి. నాకు ఎందుకు ఇవి స్పెషల్ అనిపించాయి అంటే నేను చూసిన మోస్ట్లీ ఆక్సిడైజ్డ్ బుట్టల్లో షేడ్స్ అనేవి బ్లాక్ షేడ్ కానీ ఆర్ సిల్వర్ షేడ్ కానీ ఇట్లనే ఉండే. బట్ ఇదేంటంటే కొద్దిగా కాపర్ అండ్ గోల్డ్ టోన్ కలిపి వచ్చినట్టు అనిపించింది. పెట్టుకుంటే బాగుంటాయి అనిపించి తీసుకున్నాను. ఇదైతే నాకు అరౌండ్ 60 to 70 రూపీస్ అయితే పడిందనమాట. ఈవెన్ పెట్టుకుంటే కూడా లుక్ చూడండి ఎంత వైబ్, ఎంత ఎలిగెంట్గా ఉందో చూడ్డానికి. కుర్తాస్ పైకి అయితే ఎక్సలెంట్గా ఉంటాయి అసలు, డ్రెస్సెస్ పైకైనా కుర్తాస్ పైకైనా. నెక్స్ట్ ఐటమ్ అయితే ఇది ఏదో చిన్న స్టోర్లో అయితే తీసుకున్నాను, ఎక్కడ తీసుకున్నాను సరిగా గుర్తులేదు. అండ్ ఇవి తీసుకొని కూడా ఆల్మోస్ట్ 2 years అయిపోతుంది. హాఫ్ శారీస్ ఇట్లా ట్రెడిషనల్ వేర్ దేనికైనా సెట్ అవుతాయి అన్నమాట. నేను కొనేవి ఆల్మోస్ట్ ఎలా ఉంటాయంటే మళ్ళీ రిపీటెడ్గా యూజ్ చేసేలాగా తీసుకుంటాను. ఒక్కసారి తీసుకొని వేసుకొని మళ్ళీ పక్కన పెట్టేయాలంటే కొంచెం ప్రతిదీ ఏది తీసుకున్నా ఒకసారి యూజ్ చేసుకొని అండ్ మళ్ళీ దాన్ని రీయూజ్ చేసుకునేలాగా ఉండేటట్టే పర్చేస్ చేస్తాను. అండ్ నేను మీకు ఇచ్చే టిప్ కూడా ఫస్ట్ టిప్ అయితే అదే అనమాట. ఎవరైనా సరే ఫస్ట్ తీసుకునే ముందర చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇది మళ్ళీ మనం రీయూజ్ చేసుకోగలుగుతామా లేదా అనేది చెక్ చేసుకొని కొనుక్కుంటే ఫ్యూచర్ యూస్ కోసం. ఇదైతే నేను కొనలేదు, నాకు మా వదిన కొనిచ్చారు. మల్టీపర్పస్కి చాలా బాగా యూజ్ అవుతుంది. లైక్ ఇక్కడ మల్టీ కలర్స్ ఈ బీడ్స్ ఇచ్చేసారు కాబట్టి దేనిపైకైనా సెట్ అవుతాయి. ఇవైతే కుర్తాస్ పైకి, శారీస్ పైకి, డ్రెస్సెస్ పైకి దేనికైనా బాగుంటుందన్నమాట లుక్ అయితే. ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్ అయితే చూద్దాము. ఫస్ట్ వన్ ఈ స్మాల్ ఆక్సిడైజ్డ్ పీస్. ఇది చాలా చిన్నగా ఉంటుంది, కుర్తాస్కి ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు. చాలా బాగా సెట్ అవుతుంది. నేనైతే ఇప్పటికీ దీన్ని చాలాసార్లు యూజ్ చేసేసాను. అన్నిసార్లు యూజ్ చేసినా కూడా కలర్ చూడండి ఏ మాత్రం ఫేడ్ అవ్వలేదు. సో టిప్స్ కోసం లాస్ట్ వరకు చూడండి. పెట్టుకుంటే ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఐటమ్ ఈ ఆక్సిడైజ్డ్ బుట్టలు. ఇవి నేను 3 years బ్యాక్ మా అన్నయ్య పెళ్ళికని తీసుకున్నా, రిసెప్షన్ కోసం. పెట్టుకున్నప్పటి నుంచి ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చాయంటే ఎక్కడ కొన్నారు అంటే లైక్ ఇలాంటివి చాలా దగ్గర చూసుంటాము, చాలామంది వేసుకుంటూ చూసుంటాము. బట్ స్టిల్ ఎందుకు అంత కాంప్లిమెంట్స్ వచ్చాయంటే నేను వేసుకున్న రిసెప్షన్ డ్రెస్ కూడా సేమ్ ఇదే సిల్వర్ కలర్ అనమాట. సో దానికి ఈ ఇయర్ రింగ్స్ బెస్ట్గా ఆప్ట్ అయ్యాయి. చిన్నవి పార్టీ వేర్కి కానీ వెస్టర్న్కి కానీ దేనికైనా సరే ఇది ఒక్కటి పెట్టుకుంటే ఇలాంటి చిన్న మైనర్వి ఇట్లా మినీ పీసెస్ ఉంటాయి, దొరుకుతాయి బయట. ఇట్లాంటివి ఖచ్చితంగా మీ కలెక్షన్లో ఒక్క పీస్ అయినా ఉండాలి. సో ఎప్పుడన్నా చిన్న వాటికి బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఆక్సిడైజ్డ్ బుట్టలే, పైన మొత్తం పీకాక్ వచ్చేసింది, కింద బుట్ట ఇచ్చేసారు. ఇదైతే లాంగ్ ఫ్రాక్స్కి, డ్రెస్సెస్కి, ఈవెన్ సింపుల్గా ఉండే శారీస్కి, ప్లెయిన్ శారీస్కి అట్లాంటి వాటికి అయితే చాలా బాగా సూట్ అవుతాయి. లుక్ అయితే ఇలా ఉంటుంది పెట్టుకుంటే. పీస్ అయితే ఇది రింగ్ టైప్ అనమాట, రింగ్ ఇయర్ రింగ్స్ అంటారు కదా అట్లా. దానికి కింద చిన్న బుట్ట ఇచ్చేసారు. ఇది కూడా నేను పర్చేస్ చేయలేదు, ఇది నా ఫ్రెండ్ నాకు గిఫ్ట్ ఇచ్చింది. లుక్ అయితే ఇలా ఉంటుంది.
నేను మీకు ఫస్ట్లో చెప్పాను కదా లాస్ట్లో చూపిస్తాననేసి, ఆ ఇయర్ రింగ్స్ ఏంటంటే ఇప్పుడు రివీల్ చేస్తున్నా. సో ఇవన్నమాట, మొత్తం 9 పీసెస్ వచ్చేసాయి సెట్లో. నాకైతే ఇవి జస్ట్ 120, 110 రేంజ్లో పడ్డాయి. 9 పీసెస్ వచ్చాయి. అండ్ నేను ఇప్పుడు పెట్టుకున్న రింగ్స్ కూడా ఇందులో ఒక కలెక్షనే, ఇందులో ఒక పీసు. ఇది కూడా చూసారా ఎంత సింపుల్గా, ఎంత ఎలిగెంట్గా కనిపిస్తున్నాయో. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి, కాలేజెస్కి వెళ్ళే వాళ్ళకి, చిన్న చిన్న ఈవెంట్స్కి అట్లాంటి వాటికి చాలా బాగా సూట్ అయితే బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. సో నేనైతే ఇవి మల్టీపర్పస్గా యూజ్ అవుతాయి, చిన్న చిన్న వాటికి యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి తీసుకున్నాను వచ్చి. నేనైతే మోస్ట్లీ నా ప్రతి ఈవెంట్కి నేను దేనికి అటెండ్ అవుతున్నా, ఈవెన్ వెడ్డింగ్స్ కూడా నేను చాలా సింపుల్ లుక్కే ప్రిఫర్ చేస్తానండి. సింపుల్గా ఉండడానికి ఇష్టపడతాను. సో బయట మనం షోరూమ్స్కి వెళ్ళినప్పుడు కానీ, ఎక్కడన్నా స్టోర్స్కి వెళ్ళినప్పుడు కానీ చూస్తూనే ఉంటాము, చాలా పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్, ఇంత ఇంత పెద్దవి వాళ్ళు చూపిస్తూ ఉంటారనమాట. బట్ నేనైతే అలాంటివి అయితే అస్సలు ప్రిఫర్ చేయను. అండ్ వెయిట్ ఉన్నవైతే అస్సలు నా వల్ల అయితే కాదు. ఇవి నేను ½ అవర్ కూడా బేర్ చేయలేను అనమాట. సో మోస్ట్లీ అందుకే వెయిట్లెస్ ప్రిఫర్ చేస్తాను. అండ్ చిన్న చిన్నవే తీసుకుంటాను, అవి క్యూట్గా అనిపిస్తాయి నాకు. సో నా కలెక్షన్ అంతా ఆల్మోస్ట్ మినిమల్గా ఉంటుందన్నమాట, సింపుల్ కలెక్షన్ అండ్ రీయూజ్ చేసుకునేలాగా ఉంటుంది. లాస్ట్లో మీకైతే అందరికీ టిప్స్ అయితే ఇస్తాను, నేను ఫాలో అయ్యేవి అని చెప్పాను కాబట్టి అవైతే నేను ఇప్పుడు రివీల్ చేయబోతున్నా. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ టిప్ ఏంటంటే, ఎప్పుడైనా సరే మనం జ్యువెలరీ ఆర్గనైజ్ చేసుకోవాలి అండ్ ఫ్యూచర్ యూస్ కోసం అవి ప్రిజర్వ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఆర్గనైజర్ బాక్సెస్ అయితే మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. అవి నేను కూడా బయట కొన్నాను, 2 బాక్సెస్ అయితే తీసుకున్నాను ఇయర్ రింగ్స్ కోసం, ఎస్పెషల్ ఇయర్ రింగ్స్ కోసం. సో ఈ 2 బాక్సెస్ కూడా నేను బయట తీసుకున్నాను అనమాట. ఇట్లా గ్రిడ్ బాక్సెస్ అయితే దొరుకుతాయి బయట. అవి తీసుకుంటే మనకి ఆర్గనైజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అండ్ లాంగ్ లాస్ట్ ఉంటాయి అన్నమాట. లైక్ 2 ఇయర్స్, 3 ఇయర్స్, 4 ఇయర్స్, ఈవెన్ 5 ఇయర్స్ కూడా మనం మెయింటైన్ చేయొచ్చు వితౌట్ ఎనీ ప్రాబ్లం. కలర్ కూడా ఫేడ్ అవుట్ అవ్వదండి, అంత నీట్గా ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇదైతే నాకు 30 రూపీస్ పడింది. పైన మీకు కనిపిస్తుంది కదా, ఈ చిన్న బాక్స్, ఈ 4 గ్రిడ్స్కి 30 రూపీస్ అయితే తీసుకున్నారు. అండ్ ఇదైతే 70 రూపీస్ పడింది పెద్ద బాక్స్. సో నెక్స్ట్ టిప్ ఏంటంటే, సెకండ్ టిప్ ఏంటంటే, మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ బయట పర్చేస్ చేసినప్పుడు కవర్స్ ఇస్తారు ప్లాస్టిక్వి, అవి పడేయొద్దండి. ఆ కవర్స్లో అవే పెట్టేసి మీరు యూజ్ చేసుకున్నారా, తీసుకున్నారా అండ్ అగైన్ అదే కవర్లో పెట్టండి, స్టోర్ చేసుకోండి. సో దానివల్ల ఏంటంటే ఇట్లా డస్ట్ అంతా పడి పాడవకుండా అండ్ కలర్ ఫేడ్ అవ్వకుండా ఉండడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇది ఫాలో అయినప్పటి నుంచి 2 to 3 ఇయర్స్ నుంచి నా ఇయర్ రింగ్స్ అన్నీ నాతోనే ఉన్నాయి. నేను పర్చేస్ చేసినవి ఎక్కడికి పోలేదు. ఈవెన్ చిన్న చిన్నవి కూడా అట్లనే ఉన్నాయన్నమాట, నీట్గా స్టోర్ చేసుకోవచ్చు. 3 ఏంటంటే, ఎప్పుడైనా సరే ఇప్పుడు మీ దగ్గర 2 టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి, లైక్ సిల్వర్ ఆక్సిడైజ్డ్ ఉంటాయి అండ్ గోల్డ్ మెటల్లో కూడా ఉంటాయి కదా. సో ఆ 2 కలిపి ఒక్కటే గ్రిడ్లో అయితే పెట్టుకోవద్దు. లైక్ ఇట్లా మీరు చూస్తున్నట్టయితే నేను ఇవంతా గోల్డ్ మెటల్ అనమాట, దీంట్లో పెట్టినవన్నీ గోల్డ్ మెటల్. నేను ఎప్పుడూ 2 కలిపి అయితే పెట్టద్దు. ఆ 2 కలిపి పెడితే మెటల్ అయితే పోతుంది, ఫేడ్ అయిపోతుంది అనమాట. వీడియోకి అయితే అంతే అనమాట. ఆ పర్సనల్ జ్యువెలరీ కలెక్షన్ ఏదైనా చూడాలనుకున్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాంటి మోర్ వీడియోస్ కోసం, మంచి వీడియోస్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేసుకోండి. సో దట్ నా వీడియో అప్లోడ్ చేయగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. బాయ్.